నేను ఏమిచ్చినా చివరికి నా ప్రాణం ఇచ్చినా కూడా తక్కువనే మిడ్చల్ మండలానికి. నిధులు పెద్ద విషయం కాదు. ఇవాళ నాకు దక్కిన గౌరవం ఈ మండలం, ఈ జిల్లా, ఈ రాష్ట్రం, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో. ఇవాళ మెస్సీతో ఫుట్బాల్ ఆడినా, ప్రపంచంలో మన గలం వినిపించిన ఆనాడు మీరు నాటిన మొక్కనే ఈనాడు పెద్దదై ఈ రోజు బాధ్యత నిర్వహిస్తున్నది. ఈ బాధ్యతను కొనసాగించడానికి నిండు మనసుతో మీరు ఆశీర్వదించండి. నేను చెయ్యాల్సిన పనులు ఉన్నాయి. ఈ వలసల జిల్లాను ఈ రోజు అభివృద్ధి పథం వైపు నడిపించాల్సిన బాధ్యత నా మీద ఉన్నది. చేయాల్సిన పనులు మిగిలి ఉన్నాయి. ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే ప్రాధాన్యత పెట్టుకున్నాడో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్, ఈ జిల్లాలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే వరకు, ఈ జిల్లాలో ఉండే ప్రతి పేదవాడికి విద్యను అందించి ఉద్యోగ ఉపాధి అందించే వరకు నేను మీకు సేవ చేస్తూనే ఉంటా. ఇవాళ చెప్తున్నా, నా ఆత్మ బంధువులైన మిడ్చల్ ప్రజల మధ్య నుంచి రాబోయే 2034 వరకు ప్రజా పాలన ఉంటుంది, ప్రజలకు సేవలు అందిస్తుంది. ఆనాడు జెడ్పీటీసీ అయితా అంటే మీరు నన్ను జెడ్పీటీసీని చేసిరు. నేను ఎమ్మెల్సీ కావాలంటే మీరు ఆశీర్వదించి జిల్లా ప్రజలు ఎమ్మెల్సీ చేసిరు. తెలవని కొడంగల్కి వెళ్తే 2 సార్లు ఎమ్మెల్యేని చేసిరు. అక్కడ కష్టం వస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఎంపీని చేసిరు. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుని చేసిరు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు 2వ తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిరు. అదంతా మీ ఆశీర్వాదం.